పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశి వారిని విపరీతంగా మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేసేటటువంటి విధంగా ఉంది. కారణం ఏమిటంటే తలరాతను కూడా మార్చేటటువంటి పరిస్థితులు ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క కూటమి ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక 8వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఆకస్మికమైన ధనలాభాన్ని కలిగిస్తుందా, ఆకస్మికమైన నష్టాన్ని కలిగిస్తుందా అనే విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఈ 10 రోజులు కూడా గ్రహాల యొక్క గమనం కన్యా రాశి వారిపై చూపే ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. ఈ 10 రోజులు అత్యంత ఆసక్తికరమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. ప్రధానంగా కన్యా రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బుధుడు అంటేనే బుద్ధికారకుడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు రాశికి 8వ స్థానంలో సంచరించేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలలో సందిగ్ధత పెరుగుతుంది. ఆందోళనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన సరైనటువంటి ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందలేకపోతూ ఉంటారు. అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా ఎక్కడో ఏదో ఇబ్బందికరంగా మారుతున్నదా అనేటటువంటి భావన కలుగుతుంది. అలానే 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది కూడా ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి విధంగానే ఉంది. ఎందుకంటే 7వ స్థానం అంటే వివాహానికి కుటుంబానికి సంబంధించినటువంటి స్థానం, అలానే వ్యాపారానికి కూడా సంబంధించిన స్థానం. ఎప్పుడైతే 7వ స్థానంలో కుజుడు 7వ స్థానంలో ఉండి డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు, 7వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా డైరెక్ట్గా 7th ఆస్పెక్ట్తో మీ రాశిని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ 2 శత్రుగ్రహాలు ఒకే చోట కలిసి ఈ 2 గ్రహాలు కూడా ఒకే డైరెక్షన్లో మిమ్మల్ని ఎప్పుడైతే చూస్తూ ఉన్నాయో అప్పుడు అంటే ఇంట్లో కానీ బయట కానీ అన్ని వైపుల నుంచి కూడా ఎక్కడో ఏదో తెలియనటువంటి సందిగ్ధతతో కూడినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కన్యారాశి వారు పొందుతారు. కుటుంబ పరంగా తీసుకుంటే మనశ్శాంతికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడా కూడా అంటే 7మంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎక్కడా కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఈగో ఫీలింగ్స్కి వెళ్ళకూడదు. మనం నిజంగా మన మనస్సుకి ఏదైనా పొరపాటు చేశాము, మన వలన ఎదుటివారు బాధపడ్డారు అని అనిపించినప్పుడు ఒక్క మాట ఓన్లీ నా నుంచి తప్పైపోయింది అని ఒక్క మెట్టు కనుక దిగినట్లయితే తద్వారా గృహ వాతావరణం ఇంత తీవ్రంగా సంక్షోభంలో పడకుండా ఉంటుంది. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8మాధిపతి అయినటువంటి కుజుడు కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర సంబంధాలు పూర్తిగా బలహీనపడతాయి. నా అనుకున్న వాళ్ళంతా కూడా నాకు కాకుండా దూరం అయిపోతున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. చతుర్థ స్థానాధిపతి 7మాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 10వ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి స్థానంలో ఉద్యోగ స్థానంలో సంచరించేటప్పుడు ధర్మబద్ధంగా న్యాయంగా మీరు పొందాల్సినవన్నీ మీరు పొందుతూ ఉంటారు. కానీ ఈ కార్య అనే వర్డ్ ఎందుకు వస్తుందో చూడండి. 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడో మీకున్నటువంటి జ్ఞానము కానీ మీకున్నటువంటి నాలెడ్జ్ కానీ అన్నీ కూడా కొన్ని సందర్భాలలో బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా తీసుకుంటే విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలానే 5వ స్థానాధిపతి షష్టాధిపతి అయినటువంటి శని కూడా 7వ స్థానంలో కుజుడితో కలిసి సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇక్కడ ఈ రాశి వారు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ
ఆ, 3వ తేదీ ఉదయం 3 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది 2వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి సందిగ్ధత కొంతవరకు తొలగుతుంది. కానీ శుభకార్యాల కోసం చర్చించుకోవాలనే అవకాశం ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలను కూడా చక్కగా అన్వేషిస్తూ ఉంటారు. మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే చాలా కాలం తర్వాత నా మాటకు విలువ దక్కుతుంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా పెట్టుబడులకి చాలా మంచి సమయం అని చెప్పాలి. 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానంలో చంద్రుడు సంచరించేటటువంటి సమయంలో మీలో ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక రకమైన ధైర్యం కూడా పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తలు కూడా వింటారు. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ రంగంలో ఉండేటటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటూ ఉంటారంటే నేను ఏ పని అయితే అనుకుంటూ ఉన్నానో ఆ పని చక్కగా పూర్తిగా చేయగలుగుతున్నాను అనే ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. పాత మిత్రులను కూడా కలుసుకుంటూ ఉంటారు. 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 వరకు ఉండేటటువంటి సమయంలో చతుర్థ స్థానంలో సుఖస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాహన సంబంధమైన సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. ఇంట్లో విలాస వస్తువులు కూడా చక్కగా కొనుగోలు చేస్తారు. ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. అయినప్పటికీ కూడా మనస్సులో ఆందోళన మాత్రం అలానే ఉంటుంది. 7వ తేదీ రాత్రి 1:30 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి వార్తలు వింటారు. మనస్సు పెట్టి ఏ పని చేసినా సరే సత్ఫలితాన్ని పొందుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కొత్త వ్యాపార ప్రారంభానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆహా, ఎన్నాళ్ళకు నా మనస్సుకు నా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నేను పొందుతున్నాను అనేటటువంటి ఆనందం కన్యారాశి వారిలో కనిపిస్తుంది. మరి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనవసరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. గృహపరంగా చిన్నపాటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆవేశపడకుండా ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహరించినట్లయితే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది. ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు, 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. దాంతోపాటు 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజశని గ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోవడానికి శివారాధన చేయడం వల్ల కూడా, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.